వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలోని నరాలు పొంగడాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఇది కామన్‌గా ఎవరిలో చూస్తుంటామంటే ఒకటి ఒబెసిటీ అంటే లావుగున్న పేషెంట్స్‌లోను, అలానే ప్రెగ్నెన్సీలోను, ఇంకా అలానే ఎక్కువ లాంగ్ స్టాండింగ్ నిల్చున్న వాళ్ళలో మనం ఇవి కామన్‌గా చూస్తుంటాం. వీళ్ళలో వచ్చే సింప్టమ్స్ ఏంటి అంటే ఆ నరాల పొంగుల వల్ల ఆ చెడు రక్తం అనేది గుండెకి పోకుండా అలా కాళ్ళలో ఉండిపోవడం వల్ల కాళ్ళు బరువుగా అనిపించడం, అప్పుడప్పుడు కాళ్ళు తిమ్మురులెక్కడం, అలానే కాళ్ళు నల్లగా అయిపోవడం, దురదల్లాగా అనిపించడం, పుండు అవ్వటం, ఆ పుండు మానకపోవడం ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. సో దీనికి మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే ఒకటి 2 విధాలుగా దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఒకటి కన్జర్వేటివ్ అండ్ సర్జరీ. నేను మీ డాక్టర్ అనుదీప్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్, ట్రీట్మెంట్ అండ్ హాస్పిటల్ విశాఖపట్నం. కన్జర్వేటివ్ ఏంటి అంటే మనం ఏదైతే పేషెంట్ ఇనిషియల్ స్టేజెస్‌లో ఆ నరాల పొంగులు ఉన్నప్పుడు స్టాకింగ్స్ అంటారు. అంటే సాక్స్ లాంటివి వేసుకొని ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇన్ కేస్ పేషెంట్‌కి ప్రోగ్రెస్ అవుతుంది, సో ఎక్కువగా ఉంది, చర్మం నల్లగా అయిపోయింది, పుండు అయింది, ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళలో మాత్రం మనం సర్జరీ చేయించుకోవాలి. సర్జరీ 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో ఏంటి అంటే మనం కోతుంటది, కుట్లుంటాయి. ఏదైతే రక్తనాళాలు ఉబ్బింటాయో ఆ రక్తనాళాలు తీసేస్తాం. ఈ పేషెంట్స్‌కి ఒక 3, 4 డేస్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండాలి. జాగ్రత్తగా తర్వాత కూడా స్టాకింగ్స్ వేసుకోవాలి. రెండోది లేజర్. రీసెంట్ అడ్వాన్స్ మనం లేజర్ సర్జరీ చేస్తాం. లేజర్‌లో ఏంటి అంటే జస్ట్ ఒక ఫైబర్ లాంటిది మనం పెట్టి ఇమ్మీడియేట్‌గా ఏదైతే రక్తనాళాలు డైలేట్ అయ్యాయో వాటిని కాల్చేస్తాం. కాల్చేయడం వల్ల ఏంటి అంటే మీకు దీనివల్ల ఇబ్బందులు ఏముంటాయి అంటే జస్ట్ ఎప్పుడైనా మనకి కొంచెం మంటలాగా అనిపించడం, అది టెంపరరీగా మాత్రమే ఉంటది. ఇది కూడా డే కేర్ సర్జరీ కింద మనం ఇప్పుడు సర్జరీ చేసి వితిన్ 4, 5 అవర్స్‌లో మత్తు వెళ్ళిపోయిన తర్వాత పేషెంట్‌ని ఇంటికి పంపించేస్తాం. దీంట్లో కూడా మనం స్టాకింగ్స్ యూజ్ చేయాలి. ఇంకా రీసెంట్ ఏంటి అంటే గ్లూ టెక్నిక్. గ్లూలో ఏంటి అంటే మనం అలానే ఏదైతే రక్తనాళాలు ఉబ్బాయో వాటిలోకి చిన్న గమ్ ఫెవికల్ లాంటిది పంపిస్తాం. పంపించి రక్తనాళాలను క్లోజ్ చేసేస్తాం. ఇది చాలా రీసెంట్ అడ్వాన్స్. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎటువంటి స్టాకింగ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సర్జరీ చేసిన ఒక 2 అవర్స్‌లోనే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో డైలీ నెక్స్ట్ డే నుంచి మనకు నచ్చిన యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు. సో ఎవరైనా పేషెంట్స్‌కి ఇలాంటి సింప్టమ్స్ ఎవరైనా ఉన్నారంటే నన్ను కన్సల్ట్ అవ్వచ్చు ఇన్ ట్రీట్మెంట్ అండ్ హాస్పిటల్ విశాఖపట్నం. థ్యాంక్ యూ.